హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. మనం ముంబై స్టైల్ వడ పావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేను 2 కప్స్ శనగపిండి యాడ్ చేశాను. యాడ్ చేసుకున్నాక ఇందులో బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేయండి. ఇలా అంతా మిక్స్ అయ్యాక ఇందులో మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఇలా మధ్యలో కొంచెం కొంచెం కలిపెడుతూ ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనం బజ్జీల బ్యాటర్ ఎలా చేయాలో అలా చేసుకోవాలి. ఇది చూడండి ఎలా వచ్చిందో. ఇలా వచ్చాక ఇది పక్కన తీసి పెట్టేసుకోండి. గ్యాస్ మీద ఒక బాండి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేయండి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. 1 మీడియం సైజ్. కరివేపాకు సన్నగా కట్ చేసి అది కూడా యాడ్ చేశాను. పసుపు చిటికెడు యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేసుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటో ఉంది కదా, అది ఎక్కువ మ్యాష్ చేయొద్దు, మామూలుగా మ్యాష్ చేసుకొని అది కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మ్యాష్ చేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ సరిపడినంత యాడ్ చేసుకోండి. ముందుగా దాంట్లో కొంచెం వేసాం కదా, ఇందులో సరిపడినంత యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇది స్టవ్ ఆపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని చల్లారేంత వరకు ఇది పక్కన పెట్టేసుకోవాలి. చల్లారినాక అందులో ఇలా మీడియం సైజు ముద్దలాగా చేసుకోవాలి. లడ్డూలాగా చేసుకొని ఇవి పక్కన పెట్టుకోండి. అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా, అందులో ఇది ఆ పిండిలో ఈ ముద్దలా తీసుకొని ఆ పిండిలో ఇలా ముంచి మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో అలాగే ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. లోపల ఉడకదు. లేకపోతే ఇలా అన్నీ వేసేసుకున్నాక కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి 2 సైడ్స్ ఉడకాలి కదా, అందుకని చెప్పి తిప్పేశాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికింది. ఇలా ఉడికితే ఇవన్నీ పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇవి మనకు బయట దొరుకుతాయి బేకరీ షాపులలో. ఈ పని తెచ్చుకొని మనము మధ్యలో కట్ చేసి ఇలా కట్ చేసుకొని అందులో కొంచెం కారం పొడి ఇంట్లో ఉంటుంది కదా, అది కూడా ఇందులో కొంచెం పూసుకోండి. కింద పూసుకొని మనం చేసాం కదా బోండాలు లాంటిది, ఆలు బోండాలు, అది ఇందులో పెట్టి 1 మిర్చి, మీకు హాట్ ఎక్కువ కావాలంటే మిర్చి కూడా పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.